వద్దు వద్దు పట్టుకోండి రావండి. భాయ్ వద్దు భాయ్, నేను చేయలేదు. గొడవ మీకు మాకురా. ఆ కుటుంబం ఏం చేసిందిరా? భాయ్ నన్ను వదిలే భాయ్. సేతుపదయ్య గారే చెప్పేశారు. చావరా. రాక్షసులారా, కట్టెత్తొద్దని ఎన్నిసార్లు చెప్పినా మారరే. ఒళ్ళంతా రక్తపు మరకలు, మీ నుంచి రక్తపు వాసన. మీ అందరికీ బుద్ధి ఎలా సహిస్తుందో. ఇల్లంతా పసుపు నీళ్లు చల్లి ఏం లాభం? ఇలా రక్తం ఏర్లై పారుతుంటే. పెట్టు పెట్టు పెట్టు. రే యాదగిరి, ఏంట్రా ఇంత లేటు? ఆకలి చంపేస్తోందిరా. నాకు ఆకలిగా లేదు, లోపల అక్క కడుపు నిండా పెట్టింది. అక్క ముందు పులుసు పట్టరాక, ఆకలి చంపేస్తుంది. ఎప్పుడు చంపడం నరకడమేనా? ఇవి తప్ప మీ నోట వేరే మాట రాదా? చలమా పులుసు పోయమ్మా. ముప్పొద్దులా నేనుండి పెట్టేది తినడమే గాని ఏ రోజైనా నేను చెప్పిన మాట విన్నారా? పెట్టు పెట్టు, పేకల దాకా పెట్టు, మెక్కి గొంతులు కొయ్యాలిగా. ఏ ముసల్దానా, ముందు నీ గొంతు కోసేయాలి. గొంతు చించుకొని 10 ఏళ్ళుగా నువ్వు చెప్తానే ఉండవు. ఇప్పుడు కొత్తగా చెప్తే మారతారా ఏంది? ఇతరుల ప్రాణాలు తీయడానికి మనం ఎవరం? దేవుడి దయ వల్ల బానే ఉన్నాంగా. మనకి బిడ్డ పుట్టబోతోంది, వీళ్ళంతా ఉన్నారు. ఇది చాలదా? రౌడీజాన్ని వదిలేస్తే మంచిది. పులుసు పోయి. ఇది ఇలాగే కొనసాగిస్తే పుట్టబోయేవాళ్ళు సమస్యల్లో పడతారు. మేనమావలు మేముండగా సమస్యలు ఎందుకు వస్తాయి? వాడి కత్తి సాము, కర్ర సాము, కుస్తీ పట్లు, కుంగుఫు అని బ్రూస్లీలా తయారు చేస్తాం. పాపాత్ములారా, మీరు మనుషులేనా? పుట్టబోయేవాడు మీలాగా ఎవ్వరిని పొట్టను పెట్టుకోడు. వీడు నా బిడ్డ. వీడిని నమ్మొచ్చిన వాళ్ళకి, సాయం కోరొచ్చిన వాళ్ళకి వీడు ప్రాణాలిస్తాడు. అమ్మా, నువ్వేదో మాట వరుసకంటున్నావు. మహాభారతంలో వచ్చే అభిమన్యుడిలాగా వాడు అన్ని కడుపులోంచి వింటూనే ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత మా అమ్మ చెప్పినట్టు వింటారా వినరా అంటూ చండ్రాకోలతో అందరినీ తోలొచ్చేస్తాడు. పేగు బిడ్డ మెడకు చుట్టుకున్నట్టుంది, కాస్త ఊర్చుకోమ్మా. ఊర్చుకోమ్మా, ఊర్చుకోమ్మా. మగబిడ్డయ్యా, తల్లిని కాపాడలేకపోయాను స్వామి. కృష్ణాష్టమి రోజు పుట్టాడు. మీరు వీడిని చూసుకుంటే రేపు వీడు మిమ్మల్ని చూసుకుంటాడు.
వీడిని నమ్మొచ్చిన వాళ్ళకి, సహాయం కోరొచ్చిన వాళ్ళకి వీడు ప్రాణాలైనా ఇస్తాడు. సేతుపతికి బలం, వైజాగ్కి భయం అతని మనుషులే సార్. మీలాగే ఇంతకుముందు చాలా మంది వచ్చారు వెళ్ళారు సార్. సేతుపతి అండ్ ఆల్సో అతని మనుషులు చాలా డేంజరస్ సార్. మనం వాళ్ళని ఏం చేయలేము సార్. రే దున్నపోతులారా, సుల్తాన్ వస్తున్నాడు రా. స్నానం చేసి తొందరగా రండి రా. వీళ్ళు డప్పు కొడుతున్నారా, డప్పు కొడుతున్నట్టు నడుస్తున్నారా? ఏం వినిపించవట్లేదు. ఆపండి 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 ఆపండి. ఎరా కింకాంగు, వీళ్ళు కొట్టే కొట్టుడు చెవికి అస్సలు లెక్కట్లా. చెవుడు తుప్పదిలిపోయేలా కొట్టమను. సుల్తాన్ వచ్చే ముందు ఎక్స్ట్రా చెక్ దొబ్బే. సుల్తాన్ వచ్చే లోపల పనులన్నీ ముగించండి. సుల్తాన్ వస్తున్నాడు, ఎన్ని రోజులు ఉంటాడో తెలీదు. అన్ని పనులు సర్లే సర్లే సర్లే. అంటే అయ్యగారు అన్నదానం చేస్తున్నారు కదా, చికెన్ బిర్యానా మటన్ బిర్యానా అని అడుగుతున్నారు. అది కాదు ఇంకేంటి, అయ్యగారితో కొంచెం మాట్లాడాలి. అలాగా రండి. మా కోసం ఒకడిని చంపాలి. చంపాలా? ఎవరిని? జయేంద్ర. వ్యవసాయం నమ్ముకొని బతుకుతున్న వాళ్ళమయ్యా మేము. 4 సంవత్సరాలకు ముందు మీ పొలాలు రాసివ్వండి, కావలసినంత డబ్బిస్తాను అన్నాడు. మేం కుదరదని చెప్పాం. వ్యవసాయం చేస్తానని పొలంలోకి దిగకండి, పొలంలో కాలు పెట్టకండి అని మీ ఊరోళ్ళకి ఒకసారి చెప్తే అర్థం కాదా? ప్రాణాలనైనా ఇస్తారు కానీ భూముల్నివ్వరా? వాడి మాట వినకుండా పొలంలోకి దిగిన వాళ్ళని చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ తగలబెట్టేశాడు. ఇక మీ ఊళ్ళో ఏ నా కొడుకు వ్యవసాయం చేయడానికి వీల్లేదు. కాదని చేస్తే మరణం, మరణమే. అయ్యా, ఇది మా శక్తి కొద్దీ ఇస్తున్నది. మా పిల్లల తాళిబొట్లు, నేను చెమటొడ్చి సంపాదించిన డబ్బు. వీటిని తీసుకొని వాడిని ఎలాగైనా సరే చంపి పాతేయాలయ్యా. మేమంతా కలిసి పోలీసు, కలెక్టర్, ఎమ్మెల్యే, ఎంపీ అంటూ అందరినీ సాయం చేయమని అడిగామయ్యా. ఎవరూ ముందుకు రాలేదయ్యా. కొంతమంది తిండి గతి లేక వలసెళ్ళి పొరుగురులో కూలీనాలి చేసుకుంటున్నారయ్యా. వాడి రక్తంతో తడిచాకే మళ్ళీ మా పొలాల్లో విత్తనాలు మొలకెత్తుతాయి. ఊరంతా మీ రాక కోసం ఎదురు చూస్తుందయ్యా. వాడెవడో ఎలాంటి వాడో నాకు తెలియదు, కానీ మీ పొలాల్ని మనుషుల్ని నేను కాపాడతాను. మీ ఊర్లో మళ్ళీ వ్యవసాయం జరుగుతుంది, ఇది సత్యం. మీరు అడుగుతున్న సహాయం చేస్తున్నందుకు మీ పొలంలో పండే గుప్పిడి ధాన్యం ఇవ్వండి,
చాలు. చాలా సంతోషం అయ్యా. సంతోషం. సుల్తాన్ ఎయిర్పోర్ట్ లో దిగాడంట. త్వరగా వాటిలో కానీ రా. అమరావతిలో ఏదో ఒక చిన్న ఊరు, ఎవరో కూడా తెలియదు. ఇది ముఖ్యమని ఆలోచించండి. చాలా ముఖ్యం మన్సూర్. మనం లెక్కలేనన్ని పాపాలు చేస్తున్నాం. ఎప్పుడైనా మంచి పని చేయడానికి భగవంతుడు ఇలాంటి అవకాశాన్ని ఇస్తాడు. పాపాన్ని తగ్గించుకోవాలి కదా. మాటిచ్చేశాను, నిలబెట్టుకోవాలి. ఎలా ఉన్నావు? 100 ఆబూతుల మధ్య ఇరుక్కున్న లేకదోళ్ళ ఉన్నాను. అందరూ ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. విక్రమ్, ఏ కాశీ, బాగున్నావు? నువ్వైనా పేరు పెట్టి పిలిచావు. చల్. రే, ఏంట్రా నువ్వు సుల్తాన్ పేరు పెట్టి పిలుస్తున్నావు? అదే గాడి పేరు. మావయ్య బాగున్నావా? బాగున్నాను. ఏంటి? బాగున్నాను. తురి బాగున్నావా? బాగున్నాను. మావయ్య నాన్న ఎందుకు లేరా? నాన్న బాగున్నారా? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. ఎవర్రా కాల్గే గ్యాంగ్? దింపండ్రా అంటున్నాడు. నిజమేనా? ట్రెండేరా దించండి. ఎవర్రా దాక్కుంది? నువ్వేగా దాక్కున్నావుగా. లైట్ గా భయం వేసింది మచ్చా. ఈయన గాడ్ ఫాదరా? నమస్కారం ఫాదర్. బాగున్నావా? 2 ఏళ్ల తర్వాత వచ్చావు. ఈసారి ఎన్ని రోజులు ఉండబోతున్నావు? ఆర్ని ఇటు మనిషా పోల్కొండ అనుకున్నా. వారం రోజులు. ఒక వారం రోజులు ఏదో అర్థమైనట్టే చప్పట్లు కొడుతున్నారు యాదవులు. అరే చూడరా, రోబోలో రజనీకాంత్ లో అన్ని పనులు ఇదే చేస్తుంది. ఇక మీదట మనకు పని ఉండదేమో. అవునరా మావా. సుల్తాన్, రోబో బొమ్మ బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. ఈ పని మీద చెప్పాలి వెళ్ళాలి నాన్న. పార్ట్నర్షిప్ ఓకే అయితే లోన్ అప్లై చేసి వెంటనే కంపెనీ స్టార్ట్ చేయాలి నాన్న. సుల్తాన్ బాబు, అలా అయితే మనకు 100 రూపాయలు పార్సిల్ చేయండి. నరకోటాలు మటర్ లాంటి చిల్లర పనులు అయ్యే చేస్తాయి. మనం ఫ్రీగా ఉండొచ్చు. నీకు పని ఉండదు, పర్లేదా? అయ్యయ్యో, ఆ రోబోలు నాన్నే అట్టు పెట్టు. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా. అయ్యా, పెంచింది మేమందరం, మెడలు మీక. సుల్తాన్ ఇక్కడ ఉన్నంత వరకు నేను ఇంటికి రానని చెప్పాను కదే. పెట్టవే ఫోను. మచ్చా, మనం ఆర్డర్ చేసిన పిజ్జా వచ్చింది. అర్జెంటుగా డబ్బాలు లాక్కో. ఈ గుంపు మింగేసడానికి మనకే మిగలదు. మీ అమ్మ నిన్ను ఇలా చూడాలని ఎంతో తప్పించిపోయిందయ్యా. కానీ ఏదేమైనా సరే వాళ్ళు చావాలి. అమ్మా, ఏడవకమ్మా, అన్నికేం కాదు. అయ్యా, చెప్పేది వినమ్మా. మీకేం కాలేదుగా, మీరు బానే ఉన్నారుగా. లోపల అడిగితే వాడికి మెలకువ రావడానికే 4 రోజులు పడుతుందన్నారు. ఎక్కడ మీ నాన్న? ఆయనకి ఫోన్ చేసి రమ్మని చెప్పు. వచ్చి ఎవరినైనా చంపేయాలి, నరికేయాలి, లేచి రారా అని వాడికి చెప్పమని చెప్పు. కాళ్ళు చేతులు పడిపోయినా లేచి వస్తాడు. శారదమ్మా, మీ నాన్న నీ చేతికి కత్తిస్తాడా? ఎవరి తలైనా చేతులైనా నరికి తెమ్మంటాడా? నీకు మాత్రం ఏం కాకూడదు. ఊళ్ళో వాళ్ళ పిల్లలు ఏమైపోయినా పర్వాలేదా? ఇవన్నీ చేసి మీ నాన్న డబ్బు నీకోసమే కదా కూడబెడుతోంది. ఇలా మీ నాన్న కూడబెడుతోంది డబ్బు కాదయ్యా, పాపం. ఆ పాపం మాకొద్దయ్యా. నా బిడ్డ ప్రాణాలు మాత్రం కాపాడివ్వండి అయ్యా. బ్రతుకుంటే గచ్చి తాగైనా బ్రతుకుతాం.